మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్తో పాటు 8 మంది సాక్షుల వాంగ్మూలాలను సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ సందర్శన సందర్భంగా పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్, గండ్ర వెంకటరమణారెడ్డి, బాలక సుమన్లు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కె లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ కేసు నమోదు చేయడంలో జరిగిన జాప్యానికి కారణం వెల్లడించలేదన్నారు. అధికారిక రహస్యాల చట్టం కింద నిషేధిత ప్రాంతంగా ప్రభుత్వం చెబుతున్న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందన్నారు. మేడిగడ్డ రిజర్వాయర్ను కేటీఆర్ తదితరులు సందర్శించిన మాట వాస్తవమేనన్నారు. ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ఎలాంటి అనుమతి లేకుండా మేడిగడ్డను సందర్శించారనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మేడిగడ్డ సందర్శనకు అనుమతులు అవసరమా అని ప్రశ్నించారు. ఒకవేళ అవసరం అనుకుంటే దానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులున్నాయా అంటూ ప్రశ్నించారు. మేడిగడ్డ జాతీయ భద్రతా అంశాల పరిధిలోకి వస్తుందని, దీనికి సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని పీపీ వివరించారు. అక్కడి సిబ్బందిని నెట్టుకుంటూ వారి విధులకు భంగం కలిగిస్తూ మేడిగడ్డను సందర్శించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనుమతి లేకుండా డ్రోన్ వినియోగించారని వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కేంద్రం నోటిఫికేషన్ కాపీ అందుబాటులో లేకపోవడంతో నోటిఫికేషన్ కాపీతో పాటు సాక్షుల వాంగ్మూలాలను పిటిషనర్ తరఫు న్యాయవాదికి కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు.